అన్నా అన్నా రే అన్నాడు రా పైన ఉన్నాడన్నా. ఏమ్రా ఆ సీన్ గాడు ఆ డాన్సీన్ గాడు వాడేడుండ ఎరకైందా? తెలిసిందన్నా ఆ డాన్సీన్ గాడిని మన సినిమాని ప్రేమించడానికి ఆ మాచిరాజు గారు జర్మనీ పంపించాడంటన్నా. ఏ తూతెంబెలుగాడు లైన్ లో పెట్టాలన్నా లైన్ లో పడిపోతారా నా చెల్లెలు? గది నర్సింగ్ చెల్లెలు నెప్పు అయినా ఎవడు చెప్పిండ్రా? ఊర్వశి బార్లో ఆ ఫిష్ గారు తాగి మాట్లాడుతుంటే విన్నానన్నా. తప్పు చేసిండు. మాచిరాజు గాడు పెద్ద తప్పు చేసిండు. నా దందా జోలికొచ్చిండు. చెల్లెగా నా గుండెకాయ నా చెల్లెలు దాని జోలికొచ్చిండు. కీమత్ అనుభవిస్తాడు. మరి ఆ డాన్సింగ్ గారి సంగతి ఏం చేద్దామన్నా? రేపు పొద్దున మన చెల్లెమ్మని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నాడంట. శంషాబాద్ కించి సీదా శ్మశాన్ ఘాట్ కు పంపిస్తాం. సాలేగాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. రామారావా కాల్ మీ రాన్స్. ఏడుసోలే గానీ మనం హైదరాబాద్ వచ్చాం. ఐఎమ్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ జర్మన్. అబ్బో వీడు రావట్లేదు ఏంట్రా? అడుగో వస్తున్నాడు. నర్సింగ్ అడి చెల్లేది. అది నా చెల్లెలురా, అది నా చెల్లెలురా. తెలిసిందా ఎక్కడ ఉన్నాడో? తెలిసిందా? ఎక్కడ ఉన్నాడో? తీయను, ఎన్నిసార్లు చేసినా తీయను. ఏం పీక్కుంటావో పీక్కో, లేకపోతే ఎంతప్పటి నుంచి ఆ మాచిరాజు గడికి రోజూ సేవలు చేస్తూ కూర్చున్నా. వాడు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేశా. నన్ను కాదని ఆ మధ్యలో వచ్చిన సీనిగాడు నెత్తినెక్కించుకుని దాన్ని చేస్తానంటాడా? ఏం చేస్తాడా వాడు? బాబుగాడు ఫోన్ చెప్తాడా? ఎక్కడ చచ్చాడా? ఎంత హర్ట్ అయినా ఇక్కడ. అందుకే ఆ సీనుగాడికి మాచిరాజు చెల్లెల్ని కావాలని చూపించాను. వాడు దాన్ని లవ్ చేశాడు. ఇప్పుడుంది అసలు కథ. ఖచ్చితంగా ఆ సీనుగాడిని మాచిరాజు గడి వేస్తాడు. మన లైన్ క్లియర్ అయిపోతుంది. మన పొజిషన్ మనకే ఉంటుంది. మాచిరాజుకి అసలు విషయం తెలిస్తే వాడి లెక్కలు వాడుకుంటే మన లెక్కలు మనకుంటాయి. హలో, ఎవర్రా అర్ధరాత్రి ఫోన్ చేసిన ఎదవా? నేను మాచిరాజుని. పగలు పదువుతుంటే నీకు అర్ధరాత్రిలో ఉందా? ఓ బాసు, సారీ బాసు. జర్మనీ వాటర్ కి వెదర్ కి 4 మందంగా ఒళ్ళంతా బద్ధకంగా తేలింది బాసు. అవును బాసు, ఎయిర్పోర్ట్ రాలేదేంటి? మీ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాను. ఆనందం మీరు మిస్ అయ్యారు, నేను మిస్ అయ్యాను. మిస్ అయ్యాను, ఏం చేద్దాం? పని ఉండి రాలేదులే. 4 గంటలకు ఆ అమ్మాయిని గోల్కొండ ఫోర్ట్ కి తీసుకురా. కూల్కొండ పొట్టే కదా, ఎగురుకుంటూ వచ్చేస్తుంది బాసు. అక్కర్లేదు, మామూలుగా తీసుకురా. అలాగే. అదేంటి బాబు, నువ్వు దీప్తిని తీసుకుని గోల్కొండకు రమ్మని ఆడికి చెప్తావేంటి?
వాడిని దాన్ని హాయ్ నేహా. ఏం చేస్తా ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఎవరి మీద కోపం? అదే అదేం లేదమ్మా, నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను చూడు. ఇలాగే మెయింటైన్ చేయన్నయ్య. ఎలాంటి టెన్షన్లు నీ దగ్గరికి రావు. ఇట్స్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. రే ఇప్పటి నుంచి అందరూ యాంగర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ కాదన్నయ్య, మేనేజ్మెంట్. అదే మెయింటైన్ చేయండి. ఓకే పద మనం కలిసి టిఫిన్ చేద్దాం. సారీ అన్నయ్య, ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ కి రమ్మంటే వెళ్తున్నాను. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. చూసావా బా, నువ్వు ఆడికి ఫోన్ చేయడం, ఆడేమో ఇమీడియట్ గా దీప్తికి ఫోన్ చేయడం, ఇదేమో ఆడితో టిఫిన్ కి బయటికి వెళ్ళడం. ఎంత ఫాస్ట్ గా ఉన్నారో బా. నోరుము ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? నువ్వేంటి బా నన్ను కోపడతావు? అదేదో దీప్తిని అడగచ్చుగా. ఏమని అడగాలి? నీకు ఇలా తెలుసు అంటే నేనేం చెప్పాలి? వాడిని నేనే పంపించండి చెప్పాలా? చీచి చీచి అన్నా బ్రోకరా? బ్రో అదేంటక్క అంత మాట అనేసో? లేకపోతే ఏంట్రా, చెల్లెల్ని ప్రేమించమని అవ్వా ఎవరినో పంపిస్తాడా ఆ బ్రోకర్ అన్నయ్య? వాడికి మామూలు చావు రాదండి. ఏ బస్సు కిందో ట్రైన్ కిందో పడి నుజ్జు నుంచి అయిపోతాడు. ఏయ్ అప్పు, ఏంటని వాగుడు? సీరియల్ గురించి మాట్లాడితే అలా సీరియస్ అయిపోతారేంటండి? సీరియల్ ఆ, కడప వాళ్ళు తీసే గడప సీరియల్లో చెల్లెల్ని ప్రేమించమని ఎవరినో పంపిస్తాడా వాడు? నిన్ను ఆ పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. ఆ, మీరేమన్నా చెప్పండి, సీరియల్ చూడొద్దని మాత్రం చెప్పొద్దు. ఈ గొడవదిలేబా. ఇంతకీ దీప్తిని ఎందుకు తీసుకురమ్మన్నా వాడితోటి? వాడిని దాన్ని కళ్ళ ముందే చంపడానికి. ఇప్పుడు వాడితో పాటు దాన్ని ప్రేమ కూడా చచ్చిపోతుంది. నిజం తెలరా? వద్దురా తంతాడు. చెప్పకుండా దాచేస్తారేంట్రా? నాకెందుకు ఏంట్రా గుసగుసలో గట్టిగా మాట్లాడండి. ఆ అమ్మాయిని తీసుకుని గోల్కొండ పోర్టుకి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అనగా ఇవన్నీ కామనే కదరా. ఆ నర్సింగ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసినప్పుడు చూద్దాంలే. ఆల్రెడీ తెలుసు. తెలుసా? తెలుసా? ఏంట్రా మీరు అనేది? అవును, నువ్వు మాచిరాజు దగ్గర పని చేస్తున్నట్టు, మీరిద్దరూ ఆ పని మీద ఫారెన్ వెళ్ళినట్టు అన్ని అడిగి తెలుసు. ఇదంతా ఎవరు చెప్పారా? మేమే. మీరా? ఏ ఏంటి 6 days వాటర్ లో పుట్టింగ్ టేకింగ్ ఆటోమేటిక్ నిజం కమింగ్. ఏంట్రా కమింగ్ మొత్తం పెండింగ్. ఇలాంటిదేదో జరుగుతుందో నాకు ముందే తెలుసురా, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. నేను మా ఊరికి వెళ్ళిపోతా. అడ్డు తప్పకుండా సార్ మా ఊరికి వెళ్ళాలి. పళ్ళు కూడా తోముకోకుండా పారిపోతున్నావు. మా ఊరికి వెళ్ళి పళ్ళు తోముకుంటాను. నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను, ఆయన తోముతాడా? బాగా తోముతాడు. డాన్సింగ్ గడ ఎక్కడ? బాగున్నారా? నేను చెప్పానే బాగా తోముతారని. వీళ్ళే తీసుకురండి రా. ఒరే రామారావా, ఈయన ఎక్కడ చూశాను రా. రండి రా, మీరు ఇక్కడ ఆగండి. అన్నా అన్నా, ఒరే రామారావా, ఇప్పుడు వీళ్ళు మన కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా? ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే. నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా? నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండపోయేది, ఈ గండం తప్పేది. చెత్తాడు. గన్నేరు డాన్ సీను ఏం రాను పోరీలను పటాయించడంలో ఎక్స్పర్ట్ వంట కదా. చక్కగా నిలబడు. నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది? ఎవరండి? అబే వెనకేం చూస్తున్నావు బే? మిన్నడు ఈడున్నాడు, ఈడ చూడు. ఈ ఎక్స్పర్ట్ ని 2 నిమిషాల్లో పైకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నా. కారణం కారణాలు చెప్పాడు. రిటైల్ దుకాణేమన్నా పెట్టుకుని కూర్చున్నా అనుకున్నావు బే? దుగ్గల్ సాబ్ కొడుకుని కొట్టినావు. అంతకన్నా పెద్ద తప్పు నా చెల్లెల్ని లవ్ చేయనికి జర్మనీకి పోయినావు. కానీ లవ్ చేసింది మీ చెల్లిని కాదుగా. నువ్వెందుకు కరెక్టే ఫోటో చూడు. మరి అది ఇది ఏడు చెల్లె, మరి అదెవరు? నాకే తెలుసు. రేయ్, నువ్వు ప్రేమించింది నా చెల్లెల్ని కాదనే ఒక్క రీజన్ తోటే బతికిపోయినావు. లేకుంటే గా ఎయిర్పోర్ట్ లోనే నీ కంఠం బిసికేస్తుంటి. అవురా? మరి గా మాచిరాజు గాని చెల్లెలతోటి దిగినావు. అంటే
ఆడికాడికి ఆడి చెల్లెల్నే గోకేవా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అయితే చావు అక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ప్రిపేర్ అయిపోరా. రేయ్ ఏం రో టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతురు చెప్పరే. డౌన్ సిటీకి వచ్చాను సార్, మీ దృష్టిలో పడాలని, మీ గ్యాంగ్ లో చేరాలని పబ్ లో అని కొట్టాను. కాకపోతే ఆ మంచి మీకంటే షార్ప్ సార్. షార్ప్ గా రియాక్ట్ అయ్యి తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. చేరిన వెంటనే ఏ చేయమంటావు, ఎవరిని ఏమంటావు అని అడిగితే మీ చెల్లెలు గారిని లైన్ లో పెట్టుకున్నాడు సార్. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేయనీకి పోతావు అంటే నేను కాకపోతే ఇంకొకటి వెళ్ళాడు సార్, అందుకే వారి చెల్లెలు లైన్ లో పెట్టాను మీకు దగ్గర రావాలని. మళ్ళా గానికి ఏం చెప్పినవురా? మీ చెల్లెల్ని లైన్ లో పెట్టానని అబద్ధం ఆడాను. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? అదేంటండి నమ్మరా? కాబట్టి మీ చెల్లెలు గారిని అడగండి, ఆవిడకి అన్ని తెలుసు, ఆవిడ చెప్తారు. నా చెల్లెలు చెప్తే ఓకే, గా అబద్ధాన్ని కంటిన్యూ చేసేయ్. ఏందన్నా నువ్వు అనేది? ఈ నెల 22న దుగ్గల్ సాబ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి, గదే దినం మీ పెళ్లి కూడా జరిపిస్తా. గా మాచిరాజుగాడు నాతో ఆడుకుంటే పర్లే, నా ఫ్యామిలీ జోలికొచ్చిండు. నా ఫ్యామిలీ జోలికొస్తే ఏమైతుందో వానికి ఎరక కావాలి. 22nd పెళ్ళా? అంటే ఇంకా 15 రోజుల టైం ఉంది. తనని పెళ్లి పెంచాలంటే మీ చెల్లి కోఆపరేషన్ కావాలి. నా చెల్లెలా? అంటే ప్రియ గారి కోఆపరేషన్ తోనే తన లైన్ లో పెట్టాను. ఎరా అవునండి, ఆ ఆపరేషన్ ఈవిడ కోఆపరేషన్ లేకపోతే జరిగేది కాదండి. అంతేకాదండి, నేను ఆడిన అబద్ధం అంతా నిజం అనుకొని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా అని పొరమాట్లాడు. నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే, అడ్వాంటేజ్ గిట్లా తీసుకున్నావు అనుకో, తల లేకుండా నీ మొండెం పరేడ్ గ్రౌండ్ లో వరిగెడుతుంది. నేను ఎందుకు తీసుకుంటానండి? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, చెప్పవేంట్రా? అవునండి, పెద్ద ఫ్యాన్ అండి. రేయ్ ఈ దినం కెంచి ఈ సీన్ గాడు నా మనిషి. అది ఇక నా పొజిషన్ ఏంటి సార్? ఏంది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు, మా పొజిషన్ అంటే మాకు తెలియదు. నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది, నీ పొజిషన్ కావాలా? చుబ్బే. రేయ్ సీను, నీ టాలెంట్ బట్టి నీ పొజిషన్ ఫిక్స్ చేస్తా. అప్పటిదాకా నువ్వు నా చెల్లెలకి బాడీ గార్డ్. థ్యాంక్ యూ బాస్. ఏందన్నా ఇటు డ్రామాలు? దుగ్గల సాబు తెలిస్తే ఎంత డేంజరు. నేనేమన్నా నీ లెక్క తూతెంబలుగా అనుకున్నావురా? గాని చెల్లెతో ఈయన పెళ్లి చేసి మాచిరాజు గాని పాగలు గాని చేద్దాం. సీను గాని మాచిరాజు చంపలేదని దుగ్గల సాబుకి సమాజ్ అవుతుంది. గప్పుడు ఈయన్ని మనం కథం చేసి ఆయన గిఫ్ట్ కింద ఇద్దాం. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. అదే మాట వెళ్ళి మీ అన్నకు చెప్పు. నేను చెప్పలేకే కదా నిన్ను చెప్పమంది. నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వక్క కట్ చేస్తున్నట్టుగా వాడు నా గొంతు కట్ చేస్తాడు. నేను వస్తానే. పెద్దమ్మా పెద్దమ్మా, ఈ ట్విస్ట్ లేటరా బాబు. అరే ఈ బాబీ గారు మనకి కరెక్ట్ అమ్మాయి చూపించాడంటావా, లేకపోతే మనమే తప్పు అర్థం చేసుకున్నావా? ఎవరు తప్పు చేసినా మన ప్రాణానికి ముప్పు వచ్చేలా ఉందిరా. అసలు ఎవరెవరితో గేమ్ ఆడతారు అర్థం కావట్లేదురా. ఎవరు ఎన్ని గేములు ఆడినా గెలుపు నాది. నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. సీను మనం ఇప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం, అప్పుడే కనిపించింది ఏంటి? అయ్యే ప్రియా, ఎలా ఉన్నావు? మీరేంటి ఇక్కడ? నీకోసం వచ్చాను. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు? తెలుసుకుందామనే మీ అన్నయ్య గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను. వాట్? నీకేమైనా పిచ్చా? నీ ప్రొఫెషన్ నీ జాబ్ అన్ని మానేసి గ్యాంగ్ లో చేయడం ఏంటి? నీకోసమే ప్రియా. ఎవరు చూడలేదు కదా. ఐ లవ్ యూ ప్రియా. నువ్వు విన్నది కరెక్టే. నువ్వు నన్ను మరి దీప్తి? ప్రియా ప్లీజ్ తన గురించి ఏం మాట్లాడొద్దు. నన్ను పడగొడతానని దీప్తి నీతో పందెం కాసింది, నేను దీప్తిని పడగొడతానని వీడితో పందెం కాశాను. నేనే గెలిచాను. ఆ ప్రాసెస్ లో నిన్ను ఇష్టపడతానని ఎప్పుడు అనుకోలేదు. వీడు ఆశ్చర్యపోయాడు. ఎరా? అవును, ఇప్పుడే ఇంత రిస్క్ తీసుకొని మీ అన్నయ్య గ్యాంగ్ లో చేరాను. ఈ విషయం మీ అన్నయ్య తెలిస్తే చంపేస్తాడని కూడా తెలుసు. కానీ నాకు నా ప్రాణం ముఖ్యం కాదు, నీ ప్రేమే ముఖ్యం. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ప్రేమ లేదా? ఐమ్ కన్ఫ్యూజ్డ్ సీను. మరి నా ఫ్రెండ్? నీకు ఫ్రెండ్ అవ్వచ్చు, నాకు కాదు. తన అన్నయ్య ఐపీఎస్ అని నాతో అబద్ధం చెప్పింది. అది నిజమే లవ్ అయితే నాతో అబద్ధం చెప్పొచ్చా? నేను ఫోటోగ్రాఫర్ని చెప్పానుగా. ఎరా? అవునవును, చిన్నప్పటి నుంచి పెద్ద ఫోటోగ్రాఫర్. ఐ వాంట్ సమ్ టైం. నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో, కానీ అప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉండొచ్చుగా. ఓకే. పద గోల్కొండ ఫుడ్కి వెళ్దాం. అక్కడికి ఎందుకు? ఎలా చచ్చిపోతాడు. ఒరే రామారావా, ఎందుకురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నేను ప్రేమించిన అమ్మాయిని గోల్కొండ ఫోటో తీసుకొస్తానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను రా. మధ్యలో ఏదో ఉందా? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి అదే కదా. ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ నీకు? కానీ మా అన్నయ్య పంపించాలి కదా. అయితే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్య ఏందమ్మా? నేను సీనుతో బయటికి వెళ్ళొస్తాను. అట్లనే తల్లి. ఏ సీను, ఆ బాస్ పరేడ్ గ్రౌండ్ లో పరిగెత్తేది గుర్తుందిగా? భలేవారు బాస్. నేను చూసుకుంటాను, మీరేనండి. ప్రియా, ఈ విషయం దీప్తికి చెప్పొద్దు. జెల్సీతో డెఫినెట్ గా మన ప్రేమను చెడగొట్టడానికి ట్రై చేస్తుంది. ఓకే. మన ప్రేమ
అదే పుడుతుందిగా. రే నువ్వు రూమ్కి వెళ్ళరా, అలాగే. ఫ్రెష్ అయ్యరా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకే అయ్యో, వాడికి ఆ నర్సింగ్ గారి చెల్లెల్ని చూపించమంటే నా చెల్లెల్ని చూపిస్తావా? దానికి నన్నేం చేయమంటావు? నువ్వు ప్రతిదానికి ఆ నర్సింగ్ గారితో పొడి పడతావు. వాడు ఏం చేస్తే నువ్వు అదే చేస్తావు. వాడి జన్మలో ఆడి చెల్లెని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజీలో మన చెల్లెని జాయిన్ చేసావు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. నేను చూపించింది ఆడి చెల్లెలనే. వీడు పక్కన మన చెల్లని ప్రేమించాడు. అది నా తప్ప కాదా? తప్పంతా మా బావది. నన్ను పంపించుండాల్సింది. ఫుల్ క్లారిటీతో ప్రేమించావండి. పాలివని గేదే అంటావు గాని ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా? పిండుకుంటే బోల్డ్ ఏంది పాలా? టాలెంట్. ఇరిటేషన్ తెప్పించుకో. ఆ సీనిగాడు పెద్ద కేటుగాడు అన్న. నాకు మొదటి నుంచి వాడి మీద డౌటే. కావాలనే మన చెల్లని ప్రేమిస్తున్నాడు వాడు. రాని నా కొడుకుని ఏసిస్తా. బావా ఆడు వస్తున్నట్టున్నాడు. అయిపోయావా ఇవాళ? అరే వీడు నర్సింగ్ గారి చెల్లెలతో వచ్చాడంట. నర్సింగ్ చెల్లెలు. అవునా? ఇది నన్ను చూడలేదు. రింగ్ అవుతుంది. ఫోన్కి కాదు కాదు నీదే. ఓ వాడికే ఫోన్. మాట్లాడు. బాస్, నేను గోల్కొండ ఫోర్ట్కి వచ్చేసాను. మీరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా గోల్కొండ ఫోర్ట్లో అలేను. అర్జెంట్ గా పని ఉండి ఎక్కడ ఉన్నాను గుర్తులేదు. అంటే నేను చార్మినార్ లో ఉన్నాను. ఏంటి బాస్ మీరు ఎయిర్పోర్ట్కి రాలేదు, ఇక్కడికి రాలేదు. ఎంత రిస్క్ తీసుకొని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా మీకు? సరే 2 సార్లు రాలేకపోయాను. ఆ అమ్మాయితో మాట్లాడుకుని ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాస్, వచ్చేస్తా. నువ్వు దాక్కో. చూస్తాడు మెల్లగా. మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదేనా సీను? మర్చిపోయాను, అదొకటి ఉంది కదా. మా అమ్మ ఆత్మ ఇక్కడ ఉండుంటుంది. అమ్మా అమ్మోయ్, చూడమ్మా నీ కాటన్ బిల్ తీసుకొచ్చాను. రంగది చెక్ చేసుకో. ఫిగర్ సరిగ్గా చూసుకో. నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నట్టు ఉందా లేదా? రియాక్షన్ లేదేంటి? ప్రియా ఏంటా కన్నీళ్ళు? సీను, నన్నెంత ప్రేమిస్తున్నావా? నువ్వు చూసింది చాలా తక్కువ ప్రియా. అమ్మాయ్యా ఏంటి? అంటే మా అమ్మాయి ఆత్మ శాంతించుకుందని